రీచింగ్ ది ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ అనే ఈ లెసన్ను 2 వీడియోల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ. రీప్రొడక్టివ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఇన్ హ్యూమన్స్ లైఫ్లో రీప్రొడక్టివ్ ఫేజ్ అంటే ప్రత్యుత్పత్తి దశ. అడాలసెన్స్ బికమ్ క్యాపబుల్ ఆఫ్ రీప్రొడక్షన్ వెన్ ద టెస్టిస్ అండ్ ఓవరీస్ బిగిన్ టు ప్రొడ్యూస్ గెమెట్స్. ఈ ఓవరీసు టెస్టిస్ వాటి యొక్క గెమెట్స్ని ఉత్పత్తి చేయగలిగినప్పుడు అడాలసెన్స్ రీప్రొడక్షన్ జరపగలిగే సామర్థ్యాన్ని పొందుతారు. ది కెపాసిటీ ఫర్ మెచ్యురేషన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ గెమెట్స్ లాస్ట్ ఫర్ ఏ మచ్ లాంగర్ టైమ్ ఇన్ మేల్స్ దాన్ ఇన్ ఫీమేల్స్. గెమెట్స్ యొక్క మెచ్యురేషన్ అండ్ ప్రొడక్షన్ యొక్క కెపాసిటీ ఫీమేల్స్లో కన్నా మేల్స్లో ఎక్కువ కాలం ఉంటుంది. ఇన్ ఫీమేల్స్ ద రీప్రొడక్టివ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ బిగిన్స్ అట్ ప్యూబర్టీ 10 to 12 years of age and generally lasts till the age of approximately 45 to 50 years. ఫీమేల్స్లో ఈ రీప్రొడక్టివ్ ఫేజు ప్యూబర్టీ అంటే యుక్త వయస్సు నుండి ప్రారంభమై అంటే 10 to 12 years నుండి ప్రారంభమై సుమారు 45 to 50 years వరకు కొనసాగుతుంది. ది ఓవా బిగిన్ టు మెచ్యూర్ విత్ ది ఆన్సెట్ ఆఫ్ ప్యూబర్టీ. ప్యూబర్టీ నుండి ఈ ఓవా మెచ్యూర్ చెందడం మొదలవుతుంది. వన్ ఓవమ్ మెచ్యూర్స్ అండ్ ఈజ్ రిలీజ్డ్ బై వన్ ఆఫ్ ది ఓవరీస్ వన్స్ ఇన్ అబౌట్ 28 to 30 days. ప్రతి 28 నుండి 30 డేస్కు ఒకసారి ఏకాంతరంగా ఒక ఓవరీ నుండి ఒక అండం విడుదలవుతుంది. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద వాల్ ఆఫ్ ది యూట్రస్ బికమ్స్ థిక్ సో యాజ్ టు రిసీవ్ ద ఎగ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ ఫెర్టిలైజ్డ్ అండ్ బిగిన్స్ టు డెవలప్. ఈ సమయంలో ఒకవేళ ఎగ్ ఫెర్టిలైజేషన్ చెందితే యూట్రస్ యొక్క వాల్ మందంగా మారి ఎగ్ని స్వీకరిస్తుంది. అప్పుడు ఎగ్ డెవలప్ చెందడం మొదలవుతుంది. దిస్ రిజల్ట్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఇది గర్భధారణకు దారితీస్తుంది. ఇఫ్ ఫెర్టిలైజేషన్ డస్ నాట్ అక్కర్ ద రిలీజ్డ్ ఎగ్ and the thickened lining of the uterus along with its blood vessels are shed off. ఒకవేళ ఫెర్టిలైజేషన్ జరగకపోతే రిలీజ్డ్ ఎగ్ మందంగా మారిన యుట్రస్ గోడల యొక్క లైనింగ్లో ఉన్న బ్లడ్ వెజల్స్ బయటకి విసర్జితం అవుతాయి. దిస్ కాజెస్ బ్లీడింగ్ ఇన్ ఉమెన్ విచ్ ఇస్ కాల్డ్ మెన్స్ట్రువేషన్. స్త్రీలలో జరిగే ఈ బ్లీడింగ్ని మెన్స్ట్రువేషన్ లేదా ఋతుచక్రం లేదా బహిష్టు కావడం అని అంటారు. మెన్స్ట్రువేషన్ అక్కర్స్ వన్స్ ఇన్ అబౌట్ 28 to 30 days. ఈ మెన్స్ట్రువేషన్ 28 నుండి 30 డేస్కు ఒకసారి వస్తుంది. ది ఫస్ట్ మెన్స్ట్రువల్ ఫ్లో బిగిన్స్ అట్ ప్యూబర్టీ అండ్ ఈస్ టర్మ్డ్ మెనాకీ. మొదటి మెన్స్ట్రువల్ ఫ్లోని మొదటి ఋతుచక్రాన్ని మెనాకీ లేదా రజస్వల అంటారు. ఎట్ 45 to 50 years of age ద మెన్స్ట్రువల్ సైకిల్ స్టాప్స్. 45 to 50 years వయసులో ఈ యొక్క మెన్స్ట్రువేషన్ అనేది ఆగిపోతుంది. స్టాపేజ్ ఆఫ్ మెన్స్ట్రువేషన్ ఈస్ టర్మ్డ్ మెనోపాజ్. ఇలా మెన్స్ట్రువేషన్ ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటారు. ఇనిషియల్లీ మెన్స్ట్రువల్ సైకిల్ మే బీ ఇర్రెగ్యులర్. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు బికమ్ రెగ్యులర్. మొదట్లో మెన్స్ట్రువేషన్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పటికీ కొంతకాలానికి రెగ్యులర్ అవుతుంది. పహేలి సేస్ దట్ ద రీప్రొడక్టివ్ లైఫ్ ఆఫ్ ఏ ఉమెన్ లాస్ట్ ఫ్రమ్ మెనాకీ టు మెనోపాజ్. ఈజ్ షీ రైట్? స్త్రీలలో రీప్రొడక్టివ్ లైఫ్ అనేది మెనాకీ అంటే రజస్వల నుండి మెనోపాజ్ వరకు కొనసాగుతుంది అని పహేలి చెప్పింది. ఇది సరైనదేనా? ఎస్, ఇట్ ఈస్ రైట్. మెన్స్ట్రువల్ సైకిల్ ఈజ్ కంట్రోల్డ్ బై హార్మోన్స్. ఈ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ అనేది హార్మోన్స్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. ద సైకిల్ ఇన్క్లూడ్స్ ద మెచ్యురేషన్ ఆఫ్ ది ఎగ్, ఇట్స్ రిలీజ్, థిక్నింగ్ ఆఫ్ యూట్రైన్ వాల్ అండ్ ఇట్స్ బ్రేక్ డౌన్ ఇఫ్ ప్రెగ్నెన్సీ డజంట్ అక్కర్. మెచ్యురేషన్ ఆఫ్ ది ఎగ్ అంటే ఎగ్ మెచ్యూర్ అవ్వడం, ఇట్స్ రిలీజ్ అండం విడుదలవ్వడం, థిక్నింగ్ ఆఫ్ యూట్రైన్ వాల్ యుటరైన్ వాల్ మందంగా మారడం,
అండ్ ఇట్స్ బ్రేక్ డౌన్ ఇఫ్ ప్రెగ్నెన్సీ డస్ నాట్ అక్కర్. ఒకవేళ ప్రెగ్నెన్సీ జరగకపోతే అండం విచ్ఛిన్నం కావడం. ఇవి మెన్స్ట్రువల్ సైకిల్లోని అంశాలు. ఇన్ కేస్ ద ఎగ్ ఈజ్ ఫెర్టిలైజ్డ్, it begins to divide and then gets embedded in the uterus for further development, as you have learnt in chapter 4. ఒకవేళ ఎగ్ ఫెర్టిలైజేషన్ చెందితే అది డివైడ్ అయ్యి మరింత అభివృద్ధి చెందడానికి యుటరస్కు అతుక్కుంటుంది అని మీరు 4th చాప్టర్లో నేర్చుకున్నారు. హౌ ఈజ్ ద సెక్స్ ఆఫ్ ది బేబీ డిటర్మైన్డ్? బేబీ యొక్క సెక్స్ లేదా లైంగికత ఎలా డిటర్మైన్ చేయబడుతుంది, ఎలా నిర్ధారించబడుతుంది? ఐ హర్డ్ మై మదర్ అండ్ మై ఆంట్ టాకింగ్ అబౌట్ మై కజిన్ హూ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఏ బేబీ. మా అక్కకు పుట్టబోయే బిడ్డ గురించి మా అమ్మ పిన్ని మాట్లాడుకోవడం నేను విన్నాను. దే వర్ డిస్కసింగ్ వెదర్ షీ వుడ్ గివ్ బర్త్ టు ఏ బేబీ ఆర్ ఏ గర్ల్. అక్కకు పుట్టే బేబీ బాయా గర్లా అని వారు డిస్కస్ చేస్తున్నారు. ఐ వండర్ వాట్ మేక్స్ ద ఫెర్టిలైజ్డ్ ఎగ్ డెవలప్ ఎయిదర్ ఇంటూ ఏ బాయ్ ఆర్ ఏ గర్ల్. ఈ ఫెర్టిలైజ్డ్ ఎగ్ బాయ్గా లేదా గర్ల్గా నిర్దేశించేది ఏమిటి అని నాకు ఆశ్చర్యం కలిగింది. బాయ్ ఆర్ గర్ల్, మగబిడ్డ లేదా ఆడబిడ్డ. ఇన్సైడ్ ద ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఆర్ జైగోట్ ఈజ్ ద ఇన్స్ట్రక్షన్ ఫర్ డిటర్మైనింగ్ ద సెక్స్ ఆఫ్ ది బేబీ. ఈ ఫెర్టిలైజ్డ్ ఎగ్ లేదా జైగోట్లో పుట్టబోయే బిడ్డ యొక్క సెక్స్ను నిర్ధారించే ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. దిస్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ది థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ క్రోమోజోమ్స్ ఇన్ ద ఫెర్టిలైజ్డ్ ఎగ్. ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఫెర్టిలైజ్డ్ ఎగ్లో థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ అంటే దారపు పోగులు వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని క్రోమోజోమ్స్ అంటారు. ఈ క్రోమోజోమ్లు అనే నిర్మాణాల రూపంలో ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. రీకాల్ ఫ్రమ్ చాప్టర్ 1 దట్ క్రోమోజోమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎవ్రీ సెల్. ఫస్ట్ చాప్టర్లో చదివిన అంశాన్ని ఒకసారి రీకాల్ చేయండి. ఎవ్రీ సెల్లో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ లోపల ఈ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ద న్యూక్లియై ఆఫ్ దేర్ సెల్స్. ప్రతి మానవుల్లోని సెల్స్లో న్యూక్లియస్లో 23 pairs క్రోమోజోమ్స్ ఉంటాయి. 2 chromosomes అవుట్ ఆఫ్ దీస్ ఆర్ ది సెక్స్ క్రోమోజోమ్స్ నేమ్డ్ ఎక్స్ అండ్ వై. వీటిలో ఈ 23 pairs క్రోమోజోమ్స్లో 2 క్రోమోజోములు అవే ఎక్స్ మరియు వై అనే 2 క్రోమోజోములను లైంగిక క్రోమోజోములు లేదా ఎల్లోజోమ్స్ అంటారు. ఏ ఫీమేల్ హ్యాస్ 2 X chromosomes while a male has 1 X and 1 Y chromosome. ఫీమేల్స్లో 2 X క్రోమోజోమ్లు ఉంటాయి, ఎక్స్. అదే మేల్స్లో అయితే 1 X క్రోమోజోమ్ మరియు 1 Y క్రోమోజోము ఉంటాయి. ది గెమెట్స్ ఎగ్ అండ్ స్పెర్మ్ హ్యావ్ ఓన్లీ 1 set ఆఫ్ క్రోమోజోమ్స్. ఈ గెమెట్స్లో అంటే స్పెర్మ్ సెల్లో కానీ ఎగ్ సెల్లో కానీ 1 set ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే 1 జట్టు క్రోమోజోమ్లు ఉంటాయి. ది అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఆల్వేస్ హ్యాస్ 1 X క్రోమోజోమ్. అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ అంటే ఫెర్టిలైజేషన్ చెందని ఎగ్లో 1 X క్రోమోజోము ఉంటుంది. స్పెర్మ్స్ ఆర్ ఆఫ్ 2 kinds. స్పెర్మ్ సెల్స్ 2 రకాలుగా ఉంటాయి. 1 kind హ్యాస్ an X క్రోమోజోమ్ అండ్ ది అదర్ kind హ్యాస్ ఏ Y క్రోమోజోమ్. ఒక రకంలో ఎక్స్ క్రోమోజోము, మరో రకంలో వై క్రోమోజోమ్లు ఉంటాయి. సి ఫిగర్ 5.4. ఫిగర్ 5.4ని గమనించండి. వెన్ ఎ స్పెర్మ్ కంటైనింగ్ ఎక్స్ క్రోమోజోమ్ ఫెర్టిలైజెస్ ద ఎగ్, ద జైగోట్ వుడ్ హ్యావ్ 2 X chromosomes and develop into a female child. ఎక్స్ క్రోమోజోమ్ను కలిగిన స్పెర్మ్ సెల్ ఎగ్తో ఫెర్టిలైజేషన్ చెందినట్లయితే ఏర్పడే జైగోట్లో 2 X క్రోమోజోమ్లు జతగా చేరడం వలన పుట్టిన బేబీ గర్ల్ చైల్డ్గా అభివృద్ధి చెందుతుంది. ఇఫ్ ద స్పెర్మ్ కంట్రిబ్యూట్స్ ఏ వై క్రోమోజోమ్ టు ది ఎగ్ ఆర్ ఓవమ్ ఎట్ ఫెర్టిలైజేషన్, ది జైగోట్ వుడ్ డెవలప్ ఇంటూ ఏ మేల్ చైల్డ్. ఫెర్టిలైజేషన్ సమయంలో స్పెర్మ్
ఓవంకి వై క్రోమోజోమ్ని అందించినట్లయితే ఏర్పడే జైగోటు మేల్ చైల్డ్గా అభివృద్ధి చెందుతుంది. నౌ యూ నో దట్ ది సెక్స్ క్రోమోజోమ్స్ ఆఫ్ ది ఫాదర్ డిటర్మైన్ ది సెక్స్ ఆఫ్ యాన్ అన్బార్న్ బేబీ. ఫాదర్ యొక్క సెక్స్ క్రోమోజోమ్స్ అన్బార్న్ బేబీ యొక్క అంటే గర్భస్థ శిశువు యొక్క సెక్స్ని డిటర్మైన్ చేస్తాయని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ది బిలీఫ్ that the mother is responsible for the sex of her baby is completely wrong, and to blame her for this is totally unjustified. కనుక మదర్ బిడ్డ యొక్క సెక్స్ను నిర్ధారిస్తుందని నమ్మడం, మదర్ను బ్లేమ్ చేయడం పూర్తిగా రాంగ్ మరియు అన్యాయం కూడా. 5.7 హార్మోన్స్ అదర్ దాన్ సెక్స్ హార్మోన్స్. సెక్స్ హార్మోన్స్ కానీ ఇతర హార్మోన్లు. లుక్ ఎట్ ఫిగర్ 5.3 అగైన్. మరోసారి 5.3 ఫిగర్ని చూడండి. ది హార్మోన్స్ సెక్రెటెడ్ బై ది పిట్యూటరీ స్టిమ్యులేట్ టెస్టిస్ అండ్ ఓవరీస్ టు ప్రొడ్యూస్ దేర్ హార్మోన్స్. పిట్యూటరీ గ్లాండ్ సెక్రెట్ చేసే హార్మోన్స్ టెస్టిస్ని ఓవరీస్ని అవి హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేసేలాగా ప్రేరేపిస్తాయి. You have already learned that the pituitary gland is an endocrine gland. ఈ పిట్యూటరీ గ్లాండ్ కూడా ఎండోక్రైన్ గ్లాండ్ అని మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. ఇట్ ఈజ్ అటాచ్డ్ టు ది బ్రెయిన్. ఇది బ్రెయిన్కు అతుక్కొని ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ది పిట్యూటరీ, ద టెస్టిస్ అండ్ ది ఓవరీస్, దెర్ ఆర్ అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇన్ ది బాడీ సచ్ యాజ్ థైరాయిడ్, ప్యాంక్రియాస్ అండ్ ఎడ్రినల్స్. ఈ పిట్యూటరీ గ్లాండ్, టెస్టిస్, ఓవరీ ఇవే కాకుండా అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అయిన థైరాయిడ్, ప్యాంక్రియాస్, ఎడ్రినల్ గ్లాండ్స్ కూడా మన శరీరంలో ఉన్నాయి. ఫిగర్ 5.5 పొజిషన్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇన్ ది హ్యూమన్ బాడీ. ఈ యొక్క ఫిగర్ 5.5లో ఎండోక్రైన్ గ్లాండ్స్ యొక్క పొజిషన్ని మనం చూడొచ్చు. పిట్యూటరీ గ్లాండ్ అటాచ్డ్ టు ద బ్రెయిన్. Thyroid gland, it is located at the neck region. Adrenal gland, it is present above the kidneys. Pancreas, position of the ovary in the female, testis in male. Bhojo and Paheli had once visited their aunt who was a doctor and remembered that a boy named Kaka had a very big అండ్ బల్జింగ్ థ్రోట్. ఒకసారి భోజో పహేలీలు డాక్టర్ అయిన వారి ఆంటీ దగ్గరకు, పిన్ని దగ్గరకు వెళ్ళినప్పుడు కాకా అనే అబ్బాయి గొంతు థ్రోట్ చాలా పెద్దదిగా, బల్జింగ్ అంటే ఉబ్బినట్టుగా ఉండడాన్ని గుర్తు తెచ్చుకున్నారు. దేర్ ఆంట్ హ్యాడ్ టోల్డ్ దెమ్ దట్ కాకా వాజ్ సఫరింగ్ ఫ్రమ్ గాయిటర్, ఏ డిసీజ్ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్. ఆ కాక గాయిటర్ అనే డిసీజ్తో బాధపడుతున్నాడని, ఇది థైరాయిడ్ గ్లాండ్కు సంబంధించిన డిసీజ్ అని వారి ఆంటీ వారికి వివరించింది. కాకాస్ థైరాయిడ్ గ్లాండ్ వాజ్ నాట్ ప్రొడ్యూసింగ్ ద హార్మోన్ థైరాక్సిన్. ఈ కాకా యొక్క థైరాయిడ్ గ్లాండు థైరాక్సిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేయడం లేదు. దేర్ ఆంట్ ఆల్సో టోల్డ్ దెమ్ దట్ దేర్ అంకుల్ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ బికాస్ హిస్ ప్యాంక్రియాస్ వాజ్ నాట్ ప్రొడ్యూసింగ్ ద హార్మోన్ ఇన్సులిన్ ఇన్ సఫిషియంట్ క్వాంటిటీస్. ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఇన్సులిన్ అనే హార్మోన్ని తగినంత సెక్రెట్ చేయకపోవడం వల్ల వారి అంకుల్ లేదా బాబాయ్ డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధితో బాధపడుతున్నాడని కూడా ఆమె వారికి చెప్పింది. భోజో అండ్ పహేలీ దెన్ ఆస్క్డ్ దేర్ ఆంట్ అబౌట్ ద ఎడ్రినల్ గ్లాండ్స్ విచ్ ఆర్ ఆల్సో షోన్ ఇన్ ద చార్ట్ హంగ్ ఆన్ ది వాల్ ఆఫ్ హెర్ క్లినిక్. వారి పిన్ని యొక్క హాస్పిటల్ గోడకు వేలాడుతున్న చార్ట్లో ఎడ్రినల్, దీన్ని అధివృక్క గ్రంథి అంటారు, ఈ గ్లాండ్ గురించి చూసి వారి పిన్నిని అడిగి తెలుసుకున్నారు. ది ఆంట్ టోల్డ్ దెమ్ దట్ ఎడ్రినల్ గ్లాండ్స్ సెక్రీట్ హార్మోన్స్ విచ్ మెయింటైన్ ద కరెక్ట్ సాల్ట్ బ్యాలెన్స్ ఇన్ ది బ్లడ్. బ్లడ్లో సాల్ట్ బ్యాలెన్స్ అంటే లవణాల సమతుల్యతను సరైన మోతాదులో ఉండేలాగా ఈ గ్లాండ్స్ స్రవించే ఎడ్రినలిన్ హార్మోను చూస్తుందని వారి పిన్ని వివరించింది.
Adrenals also produce the hormone adrenaline. ఈ గ్లాండ్ ఎడ్రినలిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ ద బాడీ టు అడ్జస్ట్ టు స్ట్రెస్ వెన్ వన్ ఈజ్ వెరీ యాంగ్రీ, ఎంబరెస్డ్ ఆర్ వర్రీడ్. ఈ హార్మోను ఒకరు చాలా యాంగ్రీ అంటే కోపంగా, ఎంబరెస్డ్ అంటే ఇబ్బందిగా, ఆర్ వర్రీడ్ ఆందోళనగా ఉన్నప్పుడు కలిగే స్ట్రెస్ని శరీరంలో అడ్జస్ట్ చేయడానికి ఈ హార్మోను సహకరిస్తుంది. థైరాయిడ్ అండ్ adrenals secrete their hormones when they receive orders from the pituitary through its hormones. ఈ థైరాయిడ్, ఎడ్రినల్ గ్లాండ్స్ వాటి హార్మోన్లను పిట్యూటరీ గ్లాండ్ హార్మోన్ల యొక్క ఆర్డర్స్ లేదా ఆదేశాలను పొందిన తర్వాత ఈ గ్లాండ్స్ వాటి హార్మోన్స్ని స్రవిస్తాయి. పిట్యూటరీ ఆల్సో సెక్రెట్స్ గ్రోత్ హార్మోన్ విచ్ ఈజ్ నెసెసరీ ఫర్ ద నార్మల్ గ్రోత్ ఆఫ్ ఏ పర్సన్. ఈ పిట్యూటరీ గ్లాండ్ లేదా పీయూష గ్రంథి ఒక వ్యక్తి యొక్క నార్మల్ గ్రోత్ అంటే సాధారణ పెరుగుదలకు అవసరమైన గ్రోత్ హార్మోన్ కూడా సెక్రెట్ చేస్తుంది. ఆర్ దేర్ హార్మోన్స్ ఇన్ అదర్ యానిమల్స్ ఆల్సో? ఇతర జంతువుల్లో కూడా హార్మోన్లు ఉంటాయా? హ్యావ్ దే ఎనీ రోల్ టు ప్లే ఇన్ రీప్రొడక్షన్? రీప్రొడక్షన్లో వాటి పాత్ర ఏమైనా ఉందా? 5.8 రోల్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ కంప్లీటింగ్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ ఫ్రాగ్స్. ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు, ఫ్రాగ్స్ అంటే కప్పలు. వాటి లైఫ్ సైకిల్ని పూర్తి చేయడంలో రోల్ ఆఫ్ హార్మోన్స్, హార్మోన్ల పాత్ర. యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ది సిల్క్ మాత్ అండ్ ది ఫ్రాగ్. సిల్క్ మాత్ అంటే పట్టు పురుగు, ఫ్రాగ్ అంటే కప్ప యొక్క లైఫ్ సైకిల్స్ని మీరు ఇదివరకే చదివి ఉన్నారు కదా. ది క్యాటర్పిల్లర్ హ్యాస్ టు పాస్ త్రూ వేరియస్ స్టేజెస్ టు బికమ్ అన్ అడల్ట్ మాత్. క్యాటర్పిల్లర్ అంటే దాని యొక్క లార్వా స్టేజ్ వివిధ దశల తర్వాత, వివిధ స్టేజెస్ తర్వాత అది అడల్ట్ మాత్గా మారుతుంది. రీకాల్ ఫ్రమ్ క్లాస్ 7th ది స్టేజెస్ ఆఫ్ ది లైఫ్ హిస్టరీ ఆఫ్ ది సిల్క్ మాత్. 7th క్లాస్లో ఈ సిల్క్ మాత్ స్టేజెస్ గురించి చదివారు కదా. సిమిలర్లీ ది ట్యాడ్పోల్ పాసెస్ త్రూ సర్టెన్ స్టేజెస్ టు బికమ్ ఏ ఫ్రాగ్, చాప్టర్ 4. అలాగే ట్యాడ్పోలు వివిధ స్టేజెస్ అనంతరం అది కప్పగా మారుతుంది. దిస్ చేంజ్ ఫ్రమ్ లార్వా టు అడల్ట్ ఈజ్ కాల్డ్ మెటమార్ఫసిస్. ఇలా లార్వా స్టేజ్ నుండి అడల్ట్ స్టేజ్గా మారి ఈ మార్పుని మెటమార్ఫసిస్ లేదా రూప విక్రియ అని అంటారు. మెటమార్ఫసిస్ ఇన్ ఇన్సెక్ట్స్ ఈజ్ కంట్రోల్డ్ బై ఇన్సెక్ట్ హార్మోన్స్. ఇన్సెక్ట్స్లో ఈ మెటమార్ఫసిస్ని ఇన్సెక్ట్ హార్మోన్స్, ఆ ఇన్సెక్ట్లో ఉండే హార్మోన్స్ కంట్రోల్ చేస్తాయి. ఇన్ ఏ ఫ్రాగ్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై థైరాక్సిన్, ది హార్మోన్ ప్రొడ్యూస్డ్ బై థైరాయిడ్. అయితే ఫ్రాగ్లో ఈ మెటమార్ఫసిస్ని థైరాయిడ్ గ్లాండ్ స్రవించే థైరాక్సిన్ అనే హార్మోను కంట్రోల్ చేస్తుంది. థైరాక్సిన్ ప్రొడక్షన్ రిక్వైర్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ అయోడిన్ ఇన్ వాటర్. ఈ థైరాక్సిన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే వాటర్లో అయోడిన్ అవసరం అవుతుంది. ఇఫ్ ద వాటర్ ఇన్ విచ్ ది tadpoles ఆర్ గ్రోయింగ్ డస్ నాట్ కంటైన్ సఫిషియంట్ అయోడిన్, ది tadpoles కెనాట్ బికమ్ అడల్ట్స్. ఈ tadpoles పెరిగే వాటర్లో తగినంత అయోడిన్ లేకపోతే ఈ tadpoles అడల్ట్ ఫ్రాగ్స్గా మారలేవు. If people do not have enough iodine in their diet, will they get goiter caused by lack of thyroxine? తినే ఆహారంలో తగినంత అయోడిన్ లేనప్పుడు ఈ థైరాక్సిన్ లోపం వల్ల కలిగే గాయిటర్ డిసీజ్ మనుషుల్లో వస్తుందా? యాక్టివిటీ 5.3 కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మ్యాగజైన్స్ ఆర్ ఫ్రమ్ డాక్టర్స్ అండ్ ప్రిపేర్ ఎ నోట్ ఆన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కన్జ్యూమింగ్ అయోడైజ్డ్ సాల్ట్. అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవడం ఎంత ప్రాముఖ్యమో డాక్టర్స్ ద్వారా లేదా న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి ఒక నోట్ని తయారు చేయండి. యూ కెన్ ఆల్సో లుక్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఇంటర్నెట్. 5.9 రీప్రొడక్టివ్ హెల్త్, ప్రత్యుత్పత్తి ఆరోగ్యం. ది ఫిజికల్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్ ఆఫ్ అన్ ఇండివిడ్యువల్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ అన్ ఇండివిడ్యువల్స్ హెల్త్. ఒక ఇండివిడ్యువల్ యొక్క, ఒక వ్యక్తి యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ అంటే శారీరక మానసిక ఆరోగ్యాన్ని
ఇండివిడ్యువల్స్ హెల్త్గా భావించవచ్చు, వ్యక్తిగత ఆరోగ్యంగా భావించవచ్చు. టు కీప్ ద బాడీ హెల్దీ, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అట్ ఎనీ ఏజ్ నీడ్స్ టు హ్యావ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. ఏ వ్యక్తి అయినా ఏ ఏజ్లో అయినా ఈ యొక్క శారీరక ఆరోగ్యం కోసం బ్యాలెన్స్డ్ డైట్ని తీసుకోవాలి. ది పర్సన్ మస్ట్ ఆల్సో అబ్జర్వ్ పర్సనల్ హైజీన్ అండ్ అండర్టేక్ ఎడిక్వేట్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ప్రతి వ్యక్తి పర్సనల్ హైజీన్ అంటే వ్యక్తిగత పరిశుభ్రత, ఎడిక్వేట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ తగినంత శారీరక వ్యాయామం గురించి తప్పక శ్రద్ధ తీసుకోవాలి. డ్యూరింగ్ అడాలసెన్స్, హవెవర్ దీస్ బికమ్ ఈవెన్ మోర్ ఎసెన్షియల్ యాజ్ ది బాడీ ఈజ్ గ్రోయింగ్. ఈ అడాలసెంట్ ఏజ్లో శారీరక పెరుగుదల జరుగుతున్నందున ఇవి మరింత అవసరం అవుతాయి. న్యూట్రిషనల్ నీడ్స్ ఆఫ్ ది అడాలసెంట్స్లో న్యూట్రిషనల్ నీడ్స్ అంటే పోషక అవసరాలు. అడాలసెన్స్ ఈజ్ ఏ స్టేజ్ ఆఫ్ ర్యాపిడ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఈ స్టేజ్ చాలా వేగవంతమైన గ్రోత్, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి ఉండే దశ. హెన్స్ ద డైట్ ఫర్ అన్ అడాలసెంట్ హ్యాస్ టు బి కేర్ఫుల్లీ ప్లాన్డ్. కాబట్టి ఈ స్టేజ్లో, అడాలసెంట్ స్టేజ్లో పిల్లల యొక్క ఆహారపు అలవాట్లని జాగ్రత్తగా రూపొందించుకోవాలి. యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ వాట్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే సంతులిత ఆహారం అంటే ఏమిటో మీరు ఇదివరకే తెలుసుకున్నారు కదా. రీకాల్ దట్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ మీన్స్ దట్ ద మీల్స్ ఇంక్లూడ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ విటమిన్స్ ఇన్ రిక్విజిట్ ప్రొపోర్షన్స్. ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ఫ్యాట్స్ అంటే కొవ్వులు, విటమిన్స్ తగినంత మోతాదులో ఉన్న ఆహారం సంతులిత ఆహారం అంటే ఏమిటో గుర్తుకు తెచ్చుకోండి. అవర్ ఇండియన్ మీల్ ఆఫ్ రోటీ ఆర్ రైస్, దాల్, పల్సెస్ అండ్ వెజిటబుల్స్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ మీల్. మన ఇండియన్ మీల్ అయిన రొట్టె ఆర్ రైస్, దాల్ అంటే పప్పు ధాన్యాలు మరియు వెజిటబుల్స్ ఒక మంచి బ్యాలెన్స్డ్ మీల్. మిల్క్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇన్ ఇట్ సెల్ఫ్. మిల్క్ కూడా ఒక సంతులిత ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్. ఫ్రూట్స్ ఆల్సో ప్రొవైడ్ నరిష్మెంట్. ఫ్రూట్స్ కూడా మంచి పోషణని అందిస్తాయి. ఫర్ ఇన్ఫాంట్స్, మదర్స్ మిల్క్ ప్రొవైడ్స్ ఆల్ ది నరిష్మెంట్ దట్ దే నీడ్. శిశువులకు, ఇన్ఫాంట్స్ అంటే శిశువులకు అవసరమైన అన్ని పోషకాలను మదర్స్ మిల్క్ అందిస్తుంది. ఐరన్ బిల్డ్స్ బ్లడ్ అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ సచ్ as leafy vegetables, jaggery, meat, citrus, Indian gooseberry, amla are good for adolescents. బ్లడ్ తయారీకి ఐరన్ అనేది అవసరం. ఈ ఐరన్ రిచ్ ఫుడ్ అయిన లీఫీ వెజిటబుల్స్, జాగరీ అంటే బెల్లం, మీట్ అంటే మాంసం, సిట్రస్ అంటే నిమ్మ జాతులు, ఆమ్లా ఉసిరి వంటివి ఈ అడాలసెంట్స్కి చాలా మంచి ఆహారం. చెక్ ఐటమ్స్ ఫర్ లంచ్ అండ్ డిన్నర్ ఇన్ యువర్ మీల్. నీ యొక్క లంచ్లోనూ డిన్నర్లోనూ ఆహార పదార్థాలని గమనించండి. ఈజ్ ద మీల్ బ్యాలెన్స్డ్ అండ్ న్యూట్రిషియస్? మీ భోజనం బ్యాలెన్స్డ్ అంటే సంతులితమైన మరియు న్యూట్రిషియస్ అంటే పోషక విలువలను కలిగి ఉన్నదా? డస్ ఇట్ ఇన్క్లూడ్ సీరియల్స్ విచ్ గివ్ ఎనర్జీ అండ్ మిల్క్, మీట్, నట్స్ అండ్ పల్సెస్ విచ్ ప్రొవైడ్ ప్రోటీన్స్ ఫర్ గ్రోత్? శక్తినిచ్చే సీరియల్స్ అంటే ధాన్యాలు, మిల్క్ అంటే పాలు, మీట్ అంటే మాంసం, నట్స్ అంటే విత్తనాలు, పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు. ఈ పల్సెస్ ప్రోటీన్స్ని అందిస్తాయి, గ్రోత్కి అవసరమైన ప్రోటీన్స్ని అందిస్తాయి. ఇవన్నీ కూడా ఉన్నాయా మీరు తీసుకునే ఫుడ్లో? ఆల్సో డస్ ఇట్ ఇన్క్లూడ్ ఫ్యాట్స్ అండ్ షుగర్ దట్ గివ్ ఎనర్జీ? శక్తినిచ్చే ఫ్యాట్స్, షుగర్స్ కూడా ఉన్నాయా? వాట్ అబౌట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విచ్ ఆర్ ప్రొటెక్టివ్ ఫుడ్స్? మరి ప్రొటెక్టివ్ ఫుడ్స్ అయిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ మాట ఏమిటి? చిప్స్ అండ్ ప్యాక్డ్ ఆర్ టిన్డ్ స్నాక్స్ దో వెరీ టేస్టీ షుడ్ నెవర్ రీప్లేస్ రెగ్యులర్ మీల్స్ యాజ్ దే డూ నాట్ హ్యావ్ ఎడిక్వేట్ న్యూట్రిషనల్ వాల్యూ. ఎడిక్వేట్ న్యూట్రిషనల్ వాల్యూస్ లేని చిప్స్ కానీ, టిన్డ్ స్నాక్స్ అంటే డబ్బాల్లో నిల్వించిన ఆహారం చాలా రుచిగా ఉన్నప్పటికీ మనం రోజువారీ తీసుకునే ఆహారానికి మాత్రం ఇది ప్రత్యామ్నాయం కాకూడదు. Activity 5.4. Make a group with your friends. Write down the items of food in your breakfast, lunch, dinner you had on the previous day. మీ ఫ్రెండ్స్తో కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ప్రీవియస్ డే మార్నింగ్ తీసుకున్న టిఫిను, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఫుడ్ ఐటమ్స్
జాబితా రాయండి. ఐడెంటిఫై ద ఐటమ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాపర్ గ్రోత్. అందులో ప్రాపర్ గ్రోత్కి కారణమయ్యే ఐటమ్స్ని గుర్తించండి. ఆల్సో ఐడెంటిఫై ద జంక్ ఫుడ్ దట్ యూ కన్జ్యూమ్డ్ ద ప్రీవియస్ డే తీసుకున్న ఆహారంలో ఏదైనా జంక్ ఫుడ్ ఉందేమో గుర్తించండి. యాక్టివిటీ 5.5 గెట్ ఐడియాస్ ఫ్రమ్ ది పిక్చర్స్ గివెన్ ఇన్ ఫిగర్ 5.6 న్యూట్రిషియస్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్. ఇక్కడ ఫిగర్ 5.6లో పోషక విలువల ఆహారంలో ఇచ్చిన పిక్చర్స్ని గమనించండి. ప్రిపేర్ చార్ట్స్ ఆర్ పోస్టర్స్ అండ్ పేస్ట్ దెమ్ ఇన్ ద క్లాస్ సో దట్ యు ఆర్ అవేర్ ఆఫ్ ది డైట్ ఫర్ అడాలసెన్స్కి అవసరమయ్యే ఫుడ్ గురించి సరైన అవగాహన పొందడానికి ఒక చార్టు లేదా పోస్టర్ని తయారు చేసి తరగతి గోడకి అంటించండి. యూ మే యూజ్ యువర్ క్రియేటివ్ ఐడియాస్ అండ్ ప్రజెంట్ ఇట్ లైక్ అన్ అడ్వర్టైజ్మెంట్. మీ యొక్క క్రియేటివ్ ఐడియాస్ని ఒక అడ్వర్టైజ్మెంట్లా చూపండి. యూ మే ఈవెన్ ఆర్గనైజ్ ఏ కాంపిటీషన్ ఆన్ దిస్ టాపిక్. ఈ టాపిక్ పైన ఒక కాంపిటీషన్ కూడా ఆర్గనైజ్ చేయవచ్చు. మీట్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, మిల్క్ అండ్ ఎగ్స్, గ్రెయిన్స్. పర్సనల్ హైజీన్, వ్యక్తిగత పరిశుభ్రత. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ఏ బాత్ అట్లీస్ట్ వన్స్ ఎవ్రీ డే. ప్రతి ఒక్కరూ పర్సనల్ హైజీన్లో భాగంగా కనీసం ఒక్కసారైనా తప్పక స్నానం చేయాలి. ఇట్ ఈస్ మోర్ నెసెసరీ ఫర్ టీనేజర్స్ బికాస్ ది ఇంక్రీజ్డ్ యాక్టివిటీ ఆఫ్ స్వెట్ గ్లాండ్స్ సమ్టైమ్స్ మేక్స్ ద బాడీ స్మెల్లీ. ఈ స్వెట్ గ్లాండ్స్ చాలా చురుగ్గా పనిచేయడం వల్ల శరీర దుర్వాసనను, బాడీ స్మెల్లీగా ఉండడం అంటే శరీర దుర్వాసనను తొలగించుకోవడం కోసం ఈ అడాలసెన్స్కి స్నానం చాలా అవసరమైన అంశం. ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ షుడ్ బి వాష్డ్ అండ్ క్లీన్డ్ ఎవ్రీ డే. శరీరంలోని అన్ని పార్ట్స్ను ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు వాష్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. ఇఫ్ క్లెన్లీనెస్ ఈజ్ నాట్ మెయింటైన్డ్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ క్యాచింగ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఒకవేళ ఈ శుభ్రత పాటించకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. గర్ల్స్ షుడ్ టేక్ స్పెషల్ కేర్ ఆఫ్ క్లెన్లీనెస్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ మెన్స్ట్రువల్ ఫ్లో. మెన్స్ట్రువల్ ఫ్లో అంటే ఋతుచక్రం జరిగే కాలంలో గర్ల్స్ మరింత స్పెషల్ కేర్ తీసుకోవాలి క్లెన్లీనెస్ విషయంలో. దే షుడ్ కీప్ ట్రాక్ ఆఫ్ దేర్ మెన్స్ట్రువల్ సైకిల్ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ది ఆన్సెట్ ఆఫ్ మెన్స్ట్రువేషన్. వారు ఋతు సమయాన్ని జాగ్రత్తగా గమనించుకొని ఆ మెన్స్ట్రువల్ సైకిల్కి సన్నద్ధంగా ఉండాలి, ప్రిపేర్డ్గా ఉండాలి. యూజ్ శానిటరీ నాప్కిన్ ఆర్ క్లీన్ హోమ్ మేడ్ ప్యాడ్స్. శానిటరీ నాప్కిన్స్ లేదా ఇంట్లో తయారు చేసిన శుభ్రమైన ప్యాడ్లని ఉపయోగించాలి. చేంజ్ ప్యాడ్స్ ఆఫ్టర్ ఎవ్రీ 4 to 5 hours యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ని బట్టి ప్రతి 4 to 5 hours ఒకసారి ప్యాడ్ని మార్చుకోవాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్, శారీరక వ్యాయామం. వాకింగ్ అండ్ ప్లేయింగ్ ఇన్ ఫ్రెష్ ఎయిర్ కీప్స్ ది బాడీ ఫిట్ అండ్ హెల్దీ. ఆరు బయట స్వచ్ఛమైన గాలిలో వాకింగ్, ప్లేయింగ్ చేయడం వల్ల శరీరం ఫిట్గాను హెల్తీగాను ఉంటుంది. ఆల్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ టేక్ వాక్స్, ఎక్సర్సైజ్ అండ్ ప్లే అవుట్డోర్ గేమ్స్. బాయ్స్, గర్ల్స్ అందరూ కూడా వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఆరు బయట అవుట్డోర్ గేమ్స్ అంటే ఆరు బయట ఆటలను తప్పక అలవాటు చేసుకోవాలి. మిత్స్, టబూస్, డూస్ అండ్ డోంట్స్. అపోహలు, ఆంక్షలు, చేయాల్సినవి, చేయకూడనివి. యూ హ్యావ్ లెర్న్డ్ హియర్ అండ్ ఫ్రమ్ చాప్టర్ 4 ది సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు హ్యూమన్ రీప్రొడక్షన్. 4th చాప్టర్లో ఈ చాప్టర్లో కూడా హ్యూమన్ రీప్రొడక్షన్ గురించి, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ గురించి నేర్చుకున్నాం కదా. దెర్ ఆర్ మెనీ రాంగ్ నోషన్స్ విచ్ యూ షుడ్ నౌ బీ ఏబుల్ టు డిస్కార్డ్ యాజ్ ఇన్ఫార్మ్డ్ అడాలసెన్స్. అడాలసెంట్ ఏజ్లో చాలా తప్పుడు రాంగ్ నోషన్స్ అంటే తప్పుడు భావనలు ఉంటాయి. సరైన సమాచారం పొందిన తర్వాత వాటిని మనం డిస్కార్డ్ చేయాలంటే విస్మరించాలి. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ మిత్స్ అండ్ టబూస్ రిగార్డింగ్ బాడీలీ చేంజెస్ దట్ అడాలసెన్స్ ఎక్స్పీరియన్స్. ఉదాహరణకు అడాలసెన్స్లో ఈ బాడీ చేంజెస్ సంబంధించి చాలా అపోహలు, ఆంక్షలు ఉన్నాయి. సమ్ ఆఫ్ దీస్ ఆర్ గివెన్ బిలో. యూ కెన్ నౌ ఆర్గ్యూ వై దీస్ ఆర్ మిత్స్ అండ్ నాట్ ఫ్యాక్ట్స్. కింద ఇచ్చిన అంశాల్లో ఏవి మిత్స్ అంటే అపోహలు, ఏవి వాస్తవాలు మీరు చర్చించి నిర్ణయించుకోవచ్చు. ఫస్ట్ వన్, ఏ గర్ల్ బికమ్స్ ప్రెగ్నెంట్ ఇఫ్ షీ లుక్స్ ఎట్ బాయ్స్ డ్యూరింగ్ మెన్స్ట్రువేషన్. మెన్స్ట్రువేషన్ సమయంలో ఒక అమ్మాయి అబ్బాయిలను చూస్తే ప్రెగ్నెంట్ అవుతుంది. సెకండ్ వన్, ది మదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సెక్స్ ఆఫ్ హెర్ చైల్డ్.
తన చైల్డ్ యొక్క లైంగికతకు మదరే రెస్పాన్సిబుల్. ఏ గర్ల్ షుడ్ నాట్ బి అలౌడ్ టు వర్క్ ఇన్ ద కిచెన్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్. ఈ మెన్స్ట్రుయేషన్ సమయంలో ఒక అమ్మాయిని కిచెన్లోకి అనుమతించకూడదు. పై 3 కూడా మిత్సే అంటే అపోహలే. యూ మే కమ్ అక్రాస్ మెనీ అదర్ మిత్స్ అండ్ టబూస్. మీరు ఇలాంటి అనేక ఇతర అపోహల ఆంక్షలను చూసి ఉండవచ్చు. డిస్కార్డ్ దెమ్. ఇలాంటి వాటిని వదిలేయండి. అడాలసెంట్ ప్రెగ్నెన్సీ. యూ మైట్ బీ నోయింగ్ దట్ ఇన్ అవర్ కంట్రీ ది లీగల్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఈజ్ 18 years ఫర్ గర్ల్స్ అండ్ 21 years ఫర్ బాయ్స్. మన దేశంలో మ్యారేజ్కి చట్టబద్ధమైన వయసు బాలికలకైతే 18 years, బాయ్స్కి అయితే 21 years అని మీకు తెలిసి ఉండొచ్చు. దిస్ ఈజ్ బికాస్ టీనేజ్ మదర్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ ఫర్ మదర్హుడ్. ఎందుకంటే ఈ అడాలసెంట్ ఏజ్లో టీనేజ్ మదర్స్ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఈ మాతృత్వం కోసం సిద్ధంగా ఉండరు. ఎర్లీ మ్యారేజ్ అండ్ మదర్హుడ్ కాజ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇన్ ది మదర్ అండ్ ది చైల్డ్. ఈ యొక్క ఎర్లీ మ్యారేజ్ అండ్ మదర్హుడ్, ఈ బాల్య దశలో మ్యారేజ్ చేయడం, మదర్హుడ్ అంటే మాతృత్వం పొందడం తల్లి బిడ్డల్లో ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ఇట్ ఆల్సో కర్టైల్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ది యంగ్ ఉమెన్ అండ్ మే కాజ్ మెంటల్ యాగనీ యాజ్ షీ ఈజ్ నాట్ రెడీ ఫర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మదర్హుడ్. ఇది యంగ్ ఉమెన్ యొక్క ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఉపాధి అవకాశాలను తగ్గిస్తుంది. మరియు ఆ యంగ్ ఉమెన్ మాతృత్వం యొక్క బాధ్యతలకు ఆమె సిద్ధంగా లేనందున ఆమె మెంటల్ యాగనీ అంటే మానసిక వేదనకు గురి కావచ్చు. యాక్టివిటీ 5.6. కలెక్ట్ డేటా ఆన్ ది నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ యువర్ క్లాస్ హూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ అండ్ హూ డు నాట్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేసే మరియు ఎక్సర్సైజ్ చేయని పిల్లల సంఖ్య గురించి సమాచారాన్ని సేకరించండి. డిడ్ యూ నోటీస్ ఎనీ డిఫరెన్స్ ఇన్ దేర్ ఫిట్నెస్ అండ్ హెల్త్? వారి యొక్క శరీర దృఢత్వం మరియు ఆరోగ్యంలో ఏదైనా డిఫరెన్స్ని గుర్తించారా? ప్రిపేర్ ఏ రిపోర్ట్ ఆన్ ది బెనిఫిట్స్ ఆఫ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్పై ఒక రిపోర్టు తయారు చేయండి. సే నో టు డ్రగ్స్. డ్రగ్స్కి నో చెప్పండి. అడాలసెన్స్ ఈజ్ ఏ పీరియడ్ ఆఫ్ మచ్ యాక్టివిటీ ఇన్ ద బాడీ అండ్ మైండ్ విచ్ ఈజ్ ఏ నార్మల్ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అప్. ఈ అడాలసెన్స్ సమయంలో మచ్ యాక్టివిటీ ఇన్ ద బాడీ అండ్ మైండ్ అంటే త్వరితగతిలో జరిగే శారీరక మానసిక మార్పులు సాధారణ పెరుగుదలలో ఒక భాగం. సో డు నాట్ ఫీల్ కన్ఫ్యూజ్డ్ ఆర్ ఇన్సెక్యూర్. కాబట్టి ఇటువంటి ఇన్సెక్యూరిటీ అంటే అభద్రతకు కానీ అయోమయానికి కానీ గురి కాకండి. ఇఫ్ ఎనీబడి సజెస్ట్ దట్ యూ విల్ గెట్ రిలీఫ్ ఇఫ్ యూ టేక్ సమ్ డ్రగ్స్, జస్ట్ సే నో అన్లెస్ ప్రిస్క్రైబ్డ్ బై ది డాక్టర్. ఈ వయసులో మీరు కొన్ని డ్రగ్స్ తీసుకుంటే మీకు రిలీఫ్ కలుగుతుందని ఎవరైనా సూచిస్తే వద్దు అని చెప్పండి. డాక్టర్ సూచిస్తే తప్ప ఏ విధమైన మందులు వాడకూడదు. డ్రగ్స్ ఆర్ ఎడిక్టివ్. ఇఫ్ యూ టేక్ దెమ్ వన్స్ యూ ఫీల్ లైక్ టేకింగ్ దెమ్ అగైన్ అండ్ అగైన్. డ్రగ్స్ ఒకసారి తీసుకుంటే వాటిని మళ్ళీ మళ్ళీ తీసుకోవాలని అనుకుంటారు. దే హార్మ్ ది బాడీ ఇన్ ది లాంగ్ రన్. అవి లాంగ్ రన్లో శరీరానికి ఎంతో హానిని కలుగజేస్తాయి. దే రూన్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. ఇవి ఆరోగ్యాన్ని ఆనందాన్ని నాశనం చేస్తాయి. యూ మస్ట్ హ్యావ్ హర్డ్ అబౌట్ ఎయిడ్స్ విచ్ ఈస్ కాజ్డ్ బై ఏ డేంజరస్ వైరస్ హెచ్ఐవి. హెచ్ఐవి అనే డేంజరస్ వైరస్ వల్ల కలిగే ఎయిడ్స్ డిసీజ్ గురించి మీరు వినే ఉంటారు. దిస్ వైరస్ కెన్ పాస్ ఆన్ టు ఏ నార్మల్ పర్సన్ ఫ్రమ్ an infected person by sharing the syringes used for injecting drugs. డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకునేటప్పుడు ఆ సిరంజెస్ని షేర్ చేసుకోవడం ద్వారా ఈ హెచ్ఐవి సోకిన వ్యక్తి నుండి హెల్దీ పర్సన్కి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇట్ కెన్ ఆల్సో బీ ట్రాన్స్మిటెడ్ టు అన్ ఇన్ఫెంట్ ఫ్రమ్ ది ఇన్ఫెక్టెడ్ మదర్ త్రూ హెర్ మిల్క్. ఎయిడ్స్ సోకిన మదర్ నుండి శిశువుకు ఆమె మిల్క్ ద్వారా కూడా వ్యాప్తి చెందవచ్చు. ది వైరస్ కెన్ ఆల్సో బీ ట్రాన్స్మిటెడ్ త్రూ సెక్షువల్ కాంటాక్ట్ విత్ ఎ పర్సన్ ఇన్ఫెక్టెడ్ విత్ హెచ్ఐవి. హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పర్సన్తో సెక్షువల్ కాంటాక్ట్ లైంగిక సంపర్కం ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందవచ్చు.